సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి వివేక్ సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. మంత్రి వివేక్ ఎదుటే శ్రీకాంత్, మల్లారెడ్డి వర్గాలు ఘర్షణకు దిగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. ఇక ఈ వర్గపోరుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కాంగ్రెస్ కు సంబంధించి వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ డిసిసి అధ్యక్షుడు తుమ్ముకుంట నర్సారెడ్డి, అదేవిధంగా బండారు శ్రీకాంతరావు మధ్య వర్గాల మధ్య గొడవ అనేది రెగ్యులర్ కార్యక్రమంగా జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రోజు మంత్రి వివేక్ సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఇటు ఆత్మ కమిటీ చైర్మన్ ఏదైతే శ్రీకాంతరావు వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ స్టేజ్ మీదకి పిలవడాన్ని తుమ్ముకుంట నర్సారెడ్డి వర్గం నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుమ్ముకుంట నర్సారెడ్డికి అనుకూలంగా కూడా తుమ్ముకుంట నర్సారెడ్డి వర్గం నినాదాలు చేయడంతో కొంత రసాబస చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా సముదాయించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మంత్రి వివేక్ సమక్షంలోని రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగడం అనేది గజ్వేల్ నియోజకవర్గంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా గత 5-6 ఏళ్లుగా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవ తారాస్థాయికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సుభాష్.